ఫ్రై చేస్తున్నాను. శనగపిండి అరకప్పు, కార్న్ పౌడర్ గిన్నె, ఏ గిన్నెతో తీసుకున్నాం ఆ గిన్నెతోనే శనగపిండి అరగిన్నె తీసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా, పసుపు, ధనియాలు జీరా పౌడరు, కారము, జీరా పౌడర్ ధనియాలు పొడి చెంచా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ పడుతుందండి, కత్తి వేసుకుని ఇలా కలుపుకోవాలి. ముక్కలు ఇలా పొడుగ్గా కోసుకోండి. బెండకాయ ఫ్రైకి పచ్చిమిరకాయలు కూడా చీలికలుగా కోసుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అవి స్టిచ్ చేసేయండి. పచ్చిమిర్చి ఇలా కలుపుకున్నాక ఆయిల్ పెట్టుకుని వేసుకోవటమేనండి. ఆయిల్లో మూకుడు బాండీ పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పోసి పెట్టాలి. కారం తగ్గినట్టు ఉంది, కొంచెం వేసుకుంటే పోతాయి. కొంచెం కారం వేస్తాను. వాటర్ కలుపుకున్నాక ఎత్తుకోవాలి. లేకపోతే ఒకసారి ఉంటుంది. ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే అప్పుడు 4 పక్కల కారం అనేది కలుస్తుంది. ఇలా ఆయిల్ కాగినాక ఇలా వేసుకోవటం. నేను ఫ్రై బెండకాయ కలిపినవి మిక్స్ చేసిందంతా ఇలా నూనెలో ఆయిల్లో వేసేయాలి. కొంచెం ఎడదీసి వేసుకోండి, బంకగా ఉంటుంది కదా. కొంచెం వేసినాక ఆయిల్లో పెట్టేసేయండి. ఆయిల్లో పెడితే బాగా ఎర్రగా కాలుతుంది. నాకు కామెంట్స్ వస్తాయి మళ్ళీ. పెట్టా ఇప్పుడు కాలినాక ఇలా తిప్పుకోవాలి. రెండో పక్క కూడా తిప్పుకుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. బెండకాయ అప్పుడు పై అయ్యిద్ది. రెండో పక్క కూడా మెత్తగా లేకుండా స్టిక్గా ఉంటుంది ముక్క. అంతేనండి బెండకాయ ఫ్రై.